హైదరాబాద్లో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక యోచన చేస్తుంది. పలు మార్గాల్లో సొరంగాలు నిర్మించి ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం నగరంలో రోడ్డు విస్తరణకు అనేక ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు నానాటికి పెరుగుతున్నాయి. దీంతో పరిష్కార మార్గాలపై దృష్టి సారించిన అధికారులు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణమే సరైన పరిష్కారమనే నిర్ణయానికి వచ్చారు. నగరంలో ప్రస్తుతం 12,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో 500 నుంచి 700 కిలోమీటర్ల రోడ్లు ఇరుకైనవే. ఈ రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుండటంతో వాహనదారులు అధిక సమయంలో ట్రాఫిక్లోనే ఉండాల్సి వస్తుంది. ప్రయాణాల సందర్భంగా గంటన్నర నుంచి 2 గంటల సమయం వృధా అవుతుంది. రోడ్ల విస్తరణకు పెద్ద పెద్ద భవనాలు అడ్డుగా ఉండటంతో టన్నెల నిర్మాణమే మంచి పరిష్కారమని ప్రభుత్వ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు. టన్నెల్స్ పరిష్కారం మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇక నగరంలో టన్నెల్స్ నిర్మాణానికి కొన్ని ప్రతిపాదనలు కూడా రెడీ అవుతున్నాయి. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా 3 మార్గాల్లో టన్నెల్స్ నిర్మించనున్నారు. 39 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాల నిర్మాణాలకు డిపిఆర్లు సిద్ధమవుతున్నాయి. ఐటీసీ కోహినూర్ నుంచి కాజాగూడ, నానక్రామగూడ మీదుగా విప్రో సర్కిల్ వరకు 9 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. అదేవిధంగా ఐటీసీ కోహినూర్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ మీదుగా జేఎన్టీయూ వరకు 8 కిలోమీటర్ల మేర మరో సొరంగం నిర్మిస్తున్నారు. వీటితో పాటు ఐటీసీ కోహినూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా రోడ్ నెంబర్ 10 వరకు 7 కిలోమీటర్ల మేర మరో టన్నెల్ సిద్ధం చేస్తున్నారు. ఇక జీవీకే మాల్ నుంచి మాసప్ ట్యాంక్ మీదుగా నానల్ నగర్ వరకు 6 కిలోమీటర్ల టన్నెల్ మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నాంపల్లి నుండి చార్మినార్ మీదుగా చంద్రాయనగుట్ట ఇన్నర్ రింగ్ రోడ్ వరకు 9 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు. హైదరాబాద్లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ 1 వేలోనే ఉండటంతో టన్నెల నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు చెబుతున్నారు. జాకింగ్ సిస్టమ్ ద్వారా సొరంగాల నిర్మాణం చేపడతామని తెలుస్తుంది. ఈ టన్నెల్స్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గుతాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.